చూడండి, డోనట్స్ ఎంత ఈజీగా వచ్చాయో. చూడ్డానికి కలర్ మాత్రం మారినప్పటికీ షేప్‌లో గానీ, ఆ పఫీనెస్‌లో గానీ పర్ఫెక్ట్‌గా వచ్చిందండి. వీడియో చివరి వరకు చూడండి. మంచి మంచి టిప్స్‌తో ఎలా చేసుకోవాలో చూద్దాం. నేనైతే ఇది ఫస్ట్ టైం చేస్తున్నాను. అయినా ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో చూసారా? గోరువెచ్చని 30 ఎంఎల్ పాలు కొంచెం ఒక గిన్నెలో తీసుకొని, ఇందులోని ఒక స్పూన్ షుగర్, అలానే ఒక 4 గ్రామ్స్ కొలతలో చెప్పాలంటే ఒక స్పూన్ డ్రై ఈస్ట్ కూడా తీసుకొని యాడ్ చేసుకోవాలి. ఇది పూర్తిగా కలిసినంత వరకు మనం ఇలా స్పూన్తో కలుపుకొని దీన్ని క్లాత్తో మూత పెట్టి ఒక 10-15 మినిట్స్ వరకు మనం రెస్ట్ ఇవ్వాలి. తరువాత మరొక గిన్నె తీసుకొని ఇందులో 70 ఎంఎల్ మిల్క్ తీసుకొని ఒక 3-4 ఐస్ క్యూబ్స్ ఇందులో యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక ఎగ్ కూడా. ఇది రూమ్ టెంపరేచర్లో ఉండాలండి, ఫ్రిడ్జ్లో తీసింది కాదు. ఇప్పుడు వీటిని పూర్తిగా కలిసినంత వరకు ఇలా కలుపుకొని మీ దగ్గర హ్యాండ్ బ్లెండర్ ఉంటే దాంతో ఒకసారి మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ అవుతుంది. ఈ ప్రాసెస్ ఒక 2 మినిట్స్ చేసిన తర్వాత దీన్ని ఒక 5 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు మైదా పిండిని ఒక బౌల్లో ఇలా జల్లించి వేసుకోవాలి. సుమారు ఒక 300 గ్రాముల మైదా పిండి తీసుకొని ఇలా జల్లించుకున్న తర్వాత ఇందులోనే 30 గ్రాముల షుగర్, అలాగే హాఫ్ టీ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని దీన్ని ఒకసారి కలుపుకోవాలి. మీరు ఇక్కడ పౌడర్ షుగర్ అయినా వాడచ్చు, లేకపోతే మామూలుగా అయినా కూడా షుగర్ వేసుకోవచ్చు. 10-15 మినిట్స్ మనం రెస్ట్ ఇచ్చిన డ్రై ఈస్ట్ చూస్తారా ఇప్పుడు ఇది ఎలా అయిందో. చూడండి ఎంత చక్కగా పొంగిందో కదా. ఇప్పుడు దీన్ని కూడా మనం మైదాలో యాడ్ చేస్తాం. ఇలా చక్కగా పొంగితేనే మనకి డోనట్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇప్పుడు మనం మైదా పిండిలో ఈ మిక్స్చర్ని, అలాగే ఎగ్ మిక్స్చర్ని కూడా ఇందులో వేసుకొని మనం కలుపుకోవాలి. ఎగ్ మిక్చర్ వేసేటప్పుడు ఫుల్గా కాదండి, కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనం దీన్ని యాడ్ చేసుకోవాలి. మీరు ఇలా చేతితో కాకుండా హ్యాండ్ బ్లెండర్ ఉంటే హ్యాండ్ బ్లెండర్ తోటి చేసుకోండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. నేను బ్లెండ్ చేసేటప్పుడు పిండి మొత్తం చూసారా ఇలా పైకి వెళ్ళిపోతుందో. నేను ఫస్ట్ భయపడ్డాను, కానీ తరువాత మనం బటర్ వేసి మిక్స్ చేసుకుంటాం కదా. ఈ బటర్ కూడా మనం ఎంత తీసుకోవాలంటే 30 గ్రామ్స్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. దాన్ని కూడా కొంచెం కొంచెంగా వేసుకొని మనం దీన్ని మిక్స్ చేసుకోవాలి. చూసారా, ఇప్పుడు నెక్స్ట్ టైం మరి కొంచెం వేసి మరి కాసేపు ఇలా డక్ చేసుకోవాలి. మినిమం 10-15 మినిట్స్ దీన్ని అలా కలుపుకున్న తర్వాత చూసారా పిండి ఎంత చక్కగా వచ్చిందో. ఇప్పుడు దీన్ని స్మాల్ స్మాల్ బాల్స్గా చేసుకొని ఒక 15 మినిట్స్ పాటు ఒక క్లాత్ వేసి రెస్ట్ ఇవ్వాలి. చపాతీ పిండిలాగే మనం మైదా పిండి యూస్ చేసి వీటిని బాల్స్గా రెడీ చేసి 15 మినిట్స్ పాటు రెస్ట్ ఇవ్వాలి. ఒక 15 మినిట్స్ తర్వాత చూసారా ఇవి కాస్త పొంగాయి కదా. ఇప్పుడు వీటిని మరొకసారి ప్రెస్ చేసుకొని మరొక 15-20 మినిట్స్ పాటు రెస్ట్ ఇవ్వాలి. తర్వాత చూడండి ఇవి కూడా నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళాయి కదా. ఇప్పుడు వీటిని మన డోనట్ షేప్లో ఇలా ఫింగర్ పెట్టి డోనట్ షేప్ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక క్లోజ్డ్ ప్లేస్లో, గాలి రాని ప్లేస్లో పెడితే మనకి డోనట్స్ అనేవి చాలా బేగా పొంగుతాయండి. చూడండి ఎంత చక్కగా పొంగాయో కదా. చూడండి పఫీగా ఎంత బాగా వచ్చిందో. ఇలా వస్తే మనకి డోనట్స్ అనేది చాలా ఈజీగా, చాలా అందంగా, క్రిస్పీగా, లోపల చాలా స్మూత్గా ఉంటుందండి. చూడండి ఇప్పుడు ఆయిల్లో వీటిని చాలా లో ఫ్లేమ్లో వేసి వేయించుకోవాలి. నాకైతే డోనట్స్ ఒక మాదిరిగా వచ్చాయండి. పైన కింద మాత్రమే వేగి మధ్యలో రౌండ్ షేప్ వస్తుంది, కానీ నాకైతే మాత్రం ప్రజెంట్ ఇలాగే వచ్చింది. నేను ట్రై చేస్తే పఫీనెస్ అండ్ షేప్ అయితే సూపర్, కానీ కలర్ మాత్రం కాస్త డిఫరెంట్గా వచ్చినప్పటికీ నేను ఆల్మోస్ట్ సక్సెస్ అయ్యాను. టేస్ట్ మాత్రం ఏ లెవెల్లో తగ్గలేదండి. టేస్ట్ డోనట్స్కి ఈక్వల్గా సరిపోయిన టేస్ట్ లాగే ఉంది. షాప్లో ఏ విధంగా ఉంటుందో అలాగే ఉంది. కలర్ మాత్రమే చేంజ్ అయింది. మరి ఇంకేముంది, చాలా సింపుల్గా ఈ డోనట్స్ ఎలా చేయాలో చూసారు కదా. వీటిని మీకు నచ్చిన షేప్లో, నేనైతే నాకు పంకిన్ షేప్లా నచ్చింది అనేది జీడిపప్పుతో గార్నిష్ చేస్తానండి.